అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. గడియారంలో సమయం ఉదయం 8 గంటలుగా చూపిస్తోంది. కాఫీ ఎక్కడే చేస్తూ నిద్రలేచాడు రోహిత్. తెస్తున్నా బాబూ అంటూ కాఫీ కప్పుతో కంగారుగా వచ్చింది పని మనిషి యాదమ్మ. కాఫీ తాగుతూ, ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? నన్నెందుకు నిద్రలేపలేదు? నేను కాలేజీకి వెళ్లాలని నీకు తెలియదా అంటూ కసురుకున్నాడు రోహిత్. ఇందాక లేపాను, కాని మీరు లేవలేకపోయారు. ఆ తర్వాత నేను వంటింట్లో పనిలో ఉన్నాను అందే భయంతో యాదమ్మ. అమ్మ ఎక్కడుంది అని గదమాయించాడు. అమ్మగారు షూటింగ్కి వెళ్లారు. మీకేమైనా కావాలంటే నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు బాబూ అని వినయంగా సమాధానం చెప్పింది. రాత్రి తాగింది ఇంకా దిగకపోవడంతో నిద్ర లేవలేకపోయాడు రోహిత్. అయినా అతి కష్టం మీద బాత్రూం వైపు నడిచాడు. రోహిత్ సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి. అతని తల్లి ప్రీతి పేరు మోసిన సినిమా నటి. తండ్రి పెద్ద సినీ నిర్మాత. పెళ్లైన తర్వాత కూడా భర్త సినిమాలో నటించడానికి అభ్యంతరం పెట్టకపోవడంతో ఎంతో కష్టపడి టైం షెడ్యూల్ను, ఫిజిక్ను మెయింటైన్ చేస్తూ సినిమాల్లో నాయకిగా, ప్రతినాయకిగా నటిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు, రెమ్యునరేషన్ సంపాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొడుకుని ఎలాగైనా డాక్టర్ని చేసి ఆ తర్వాత యాక్టర్ని చెయ్యాలని ఆమె కోరిక. ప్రీతి తల్లి వసుంధర భర్త చనిపోయిన తర్వాత కూతురి మనవడి ఆలనా పాలనా చూస్తూ కాలక్షేపం చేస్తూ దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్న 70 ఏళ్ల అమ్మమ్మ. రోహిత్ నరనరాన అహంకారం, కోపం, గర్వం నింపుకున్న వ్యక్తి. తన తల్లిదండ్రులు పేరున్న డబ్బున్నవారు అన్న భావనలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆదరా బాదరాగా డ్రెస్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చిన రోహిత్కు యాదమ్మ టిఫిన్ సెక్షన్ కింద ఇడ్లీలు వడ్డించింది. ఇడ్లీలను చూసి ప్లేట్ విసిరి కొట్టాడు రోహిత్. ఎప్పుడు చూసినా ఇడ్లీలేనా? వేరే టిఫిన్ ఏమీ వండటం రాదా అంటూ విసురుగా వెళ్లిపోయాడు. దాంతో నేలపై పడిన ఇడ్లీలు పళ్ళెం తీసి నేలను శుభ్రం చేసింది యాదమ్మ. అలా ఇంట్లో టిఫిన్ నేలపాలు చేసి కాలేజీకి వెళ్లిన రోహిత్ కాలేజీ క్యాంటీన్లో అల్పాహారం ముగించాడు. ఫేమస్ సినిమా నటి ఒక్కగానొక్క కొడుకు కావడంతో కాలేజీలో అందరూ రోహిత్ను ఎంతో గొప్పగా చూడసాగారు. అలా ఆ రోజు సోసోగా కాలేజీ టైం ముగించి ఇంటికి చేరాడు రోహిత్. అప్పటికే షూటింగ్ ముగించుకుని ఇంటికొచ్చింది ప్రీతి. కొడుకు చదువు గురించి వాకప్ చేసింది. ఎలా ఉన్నావు? మధ్యాహ్నం భోజనం చేశావా? వేళకి సరిగ్గా తింటున్నారా లేదా అని అడగకుండా ఎప్పట్లాగే రొటీన్గా చదువు గురించి అడిగేసరికి రోహిత్కి కోపం వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక ముక్తసరిగా సమాధానం చెప్పాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కాలేజీలో పేరెంట్స్ మీట్ అని అనౌన్స్ చేయడంతో రోహిత్ అమ్మా నాన్నలతో ఆ విషయం గురించి చెప్పాడు. లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నాం కదా, మధ్యలో ఎందుకు ఈ పేరెంట్స్ మీటింగ్లు అని ప్రశ్నించింది ప్రీతి. నేను డాక్టర్ కావాలి అనేది నీ కల కదమ్మా, నా కోసం రాలేవా అమ్మా అంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు రోహిత్. నాకు షూటింగ్ ఉంది, రావడం కుదరదు, కావాలంటే మీ నాన్నను తీసుకెళ్ళు అని చెప్పి వెళ్లిపోయింది ప్రీతి. తండ్రి కూడా మీటింగ్కి రానన్నాడు. దాంతో ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోయాడు రోహిత్. చూస్తూ ఉండగానే పేరెంట్స్ మీటింగ్ రోజు వచ్చేసింది. కాలేజీలో విద్యార్థులంతా తమ తల్లి సహా వచ్చారు. వారందరి మధ్య రోహిత్ తల్లిదండ్రులు లేని అనాథలా ఒంటరిగా ఉన్నాడు. పేరెంట్స్ అంతా తమ పిల్లల చదువు గురించి కాలేజీ వారితో చర్చించారు. పిల్లల లోటుపాట్లను, బిహేవియర్ను కాలేజీ ప్రిన్సిపల్, సిబ్బంది తల్లిదండ్రులకు వివరించారు. అలా రోహిత్ వంతు వచ్చింది. అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిన కళాశాల ప్రిన్సిపల్ అతని దగ్గర నుంచి అభిప్రాయాలు, విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరచలేదు. మీ అమ్మగారు, నాన్నగారు అన్ని విషయాలు నువ్వు కాలేజీలో చేరినప్పుడే నీ గురించి చెప్పారు. అందుకే నీకు నీట్ పరీక్ష కోసం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా అని ప్రిన్సిపల్ చెప్పాడు. సార్, నా అభిప్రాయం తెలుసుకోరా అని అమాయకంగా అడిగాడు రోహిత్. ప్రిన్సిపల్ నవ్వి ఊరుకున్నాడు. ఆ కోపంతో ఇంటికొచ్చాడు రోహిత్. భోజనం చేస్తావా బాబూ అని ఎప్పట్లాగే అడిగింది యాదమ్మ. నాకేమీ వద్దు అని కోపంతో మేడపై ఉన్న తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇదంతా గమనించిన వసుంధర యాదమ్మతో, కాలేజీలో ఏమైందో ఏమో, వాణ్ణి కాసేపు కదిలించకు అని చెప్పింది. రోహిత్ మాత్రం తెచ్చుకుని దాచుకున్న మందు సీసాలు తీసి తాగడం మొదలెట్టాడు. కాలేజీలో జరిగిన సంఘటన తనకు బాగా బాధను కలిగించింది. ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నించసాగాడు. కుదరకపోవడంతో మందు తాగడం ఎక్కువయింది. అప్పుడు సమయం రాత్రి 9 గంటలు.
రోహిత్ రూంలో నుంచి బయటికొచ్చి వసారాలో నిలబడ్డాడు. కింద నుంచి గమనించిన యాదమ్మ మేడపైకి వెళ్లి మరోసారి, టైం 9 అవుతోంది బాబూ, అమ్మా నాన్న ఇంకా రాలేదు, నీకు భోజనం మేడపైకే తీసుకురానా అని అడిగింది. అమ్మా నాన్న అనే పదం వినగానే కోపంతో రోహిత్, నేనేమైనా చిన్నపిల్లాడినా? ఎప్పుడు తినాలో నాకు తెలియదా? నేనేమైనా అన్నం పెట్టమన్నానా? నీ హద్దుల్లో నువ్వుండు అంటూ తాగిన మైకంలో, మత్తులో యాదమ్మ కడుపుపై కాలితో తన్నాడు. దాంతో ఆమె మేడపై నుంచి అమ్మా అరుస్తూ కింద పడింది. ఆ అరుపుకి వసుంధర వచ్చి యాదమ్మని చూసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లమని మిగిలిన పనివాళ్లని తొందర పెట్టింది. యాదమ్మ తలకు బలమైన గాయమయ్యింది. ఇదంతా పట్టని రోహిత్ తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ మర్నాడు 7 గంటలకు నిద్రలేచాడు. తన గది నుంచి బయటికొచ్చాడు. ఎదురుగా వసుంధర నిలబడి ఉంది. అమ్మమ్మ, ఏమైంది? ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని అడిగాడు. వసుంధర రోహిత్ భుజం మీద చేయి వేసి సోఫాలో కూర్చోబెట్టింది. చూడు నాన్నా, నీకు మీ అమ్మ ప్రీతి గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం మీ అమ్మ సినిమాల్లో హీరోయిన్ అవుదామని ప్రయత్నిస్తూ ఉండేది. ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం రాలేదు. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అవుదామని ప్రయత్నించింది. అలా చివరికి జూనియర్ ఆర్టిస్ట్ అయ్యింది. కానీ ఆ పని ద్వారా వచ్చే ఆదాయం జీవితానికి సరిపోయేది కాదు. సినిమాలు వద్దని నేను ఎంత చెప్పినా వినేది కాదు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో చాలా గారాబంగా పెంచాను. కానీ ఆ గారాబం తనకు స్వతంత్రాన్ని, ధైర్యాన్ని, తెగువను ఇచ్చింది. జూనియర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు ఎవరైనా వెధవేషాలు వేసినా, అసభ్యంగా ప్రవర్తించినా వాళ్లకి చెప్పుతో సమాధానం చెప్పేది. అలాంటి మీ అమ్మ ప్రవర్తనకు చాలామంది తోటి నటీనటులు భయపడేవారు. దాంతో ఆమెకు అవకాశాలు కూడా కరువైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ అమ్మ ఒక పెద్ద నిర్మాత రాధాకృష్ణ కంటపడింది. మీ అమ్మను చూసి ఆ రాధాకృష్ణ తన సినిమాలో మెయిన్గా అవకాశం ఇస్తానన్నాడు. అతని ద్వారా పెద్ద డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అలా మీ అమ్మ మొదటి సినిమా హీరోయిన్గా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో మీ అమ్మ ఇంకా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్లతో సినిమా రంగంలో హీరోయిన్గా దూసుకుపోయింది. స్టార్ స్టేటస్ పొందింది. ఆ సమయంలో మీ అమ్మకు హీరోయిన్గా మొట్టమొదటి అవకాశం ఇచ్చిన రాధాకృష్ణ గారు తన కొడుక్కి మీ అమ్మతో పెళ్లి చేయాలని అనుకున్నాడు. అదే విషయం మీ అమ్మకు చెప్పాడు. తనకు జీవితాన్నిచ్చిన వ్యక్తి కావడంతో ఆయన మాట కాదనలేక సరే అని ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని. అందుకు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అది విన్న రాధాకృష్ణ ఆమె పెట్టిన షరతుకు అంగీకరించాడు. అలా రాధాకృష్ణ కొడుకుతో మీ అమ్మకు పెళ్ళయింది. కొన్నాళ్లకు మీ నాన్న పిల్లల కోసం ప్లాన్ చేద్దామని మీ అమ్మతో అన్నాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. తనకు ఈ స్థితిలో పిల్లల కంటే హీరోయిన్గా కెరియరే ముఖ్యం అంది. కానీ మీ నాన్న పిల్లలు కావాలని పంతం పట్టాడు. దాంతో మీ అమ్మ సరోగసి విధానం ద్వారా అయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అంది. ఇద్దరూ కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమను కలిశారు. రమ వాళ్ళిద్దరు చెప్పింది విని షాక్ అయింది. మీరు మీ రంగంలో మంచి స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో పిల్లలు వద్దు అనుకోవడం, కావాలి అనుకోవడం మీ ఇష్టం. కానీ పిల్లలు కావాలంటే మాత్రం సరోగసి విధానానికి ఎందుకు ఎంచుకున్నారు? ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. దాంతో మీ నాన్న, మా బిడ్డలో మా రక్తమే ఉండాలి, పెంచుకున్న పిల్లలు పరాయి వాళ్లే అవుతారు కదా డాక్టర్ అని ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆమె గెస్టేషనల్ సరోగసి విధానాన్ని వారికి వివరించింది. అంటే మీ అమ్మ నుంచి అండాన్ని తీసుకుని, మీ నాన్న నుండి వీర్యాన్ని తీసుకుని, వాటి ద్వారా ప్రయోగశాలలో పిండాన్ని సృష్టించి ఆ పిండాన్ని వేరే ఎవరైనా మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. తద్వారా మీ అమ్మ నీకు జన్యుపరమైన తల్లి అవుతుంది. వేరే మహిళ నిన్ను మోసిన తల్లి మాత్రమే అవుతుంది. ఈ విధానం అమలుకు మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. కానీ ఇక్కడున్న సమస్య, పిండాన్ని మొయ్యడానికి, అద్దె గర్భం ఇవ్వడానికి ఎవ్వరు ముందుకొస్తారు అని. ఆ సమయంలో మీ అమ్మా నాన్న కలిసి అలాంటి మహిళ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామన్నారు. చివరికి ఒక మహిళ దొరికింది. ఆ మహిళ వయసు 30 సంవత్సరాలు. అప్పటికే ఒక మగబిడ్డ ఉండడంతో గర్భం ధరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమెకు కొంత అవగాహన ఉంది.
తన భర్తకు బైపాస్ సర్జరీ చేయించాల్సిన అవసరం వచ్చింది. రోజు కూలి చేసుకునే ఆమెకు సర్జరీకి అయ్యే ఖర్చు భరించే తాహత్తు లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మీ అమ్మా నాన్నలు చెప్పిన దానికి అంగీకరించింది. ఆమెను కూడా డాక్టర్ రమనే కుదిర్చింది. అందుకు ప్రతిగా డాక్టర్ రమకు తెలిసిన హాస్పిటల్లో గర్భం అద్దెకివ్వడానికి సిద్ధమైన సరోగేట్ మదర్ భర్తకు ఆపరేషన్ చేయిస్తానని మీ నాన్న మాటిచ్చాడు. సంతకాలు చేయడానికి, అగ్రిమెంట్ కుదర్చడానికి డాక్టర్ సరోగేట్ మదర్కు కాగితాలు ఇచ్చింది. కానీ ఆమె పేగుబంధాన్ని ఓ ఒప్పంద పత్రాలు నిర్ణయించలేవు డాక్టర్ గారు. మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. నా భర్తను బ్రతికించండి చాలు అంటూ నమస్కారం పెట్టింది. అది చూసి మీ అమ్మా నాన్న నివ్వెరపోయారు. మీ నాన్న ఆమె భర్తను హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశాడు. అలా విజయవంతంగా సరోగేట్ మదర్ భర్త ఆపరేషన్ పూర్తయింది. దాంతో ఆమె తన గర్భాన్ని అద్దెకివ్వడానికి సిద్ధపడింది. డాక్టర్ ఆమెకు తగిన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచి పోషకాహారం ఇస్తూ, ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఆమెను ప్రత్యేకమైన ఇంట్లో ఉంచారు. అలా చూస్తూ ఉండగానే డెలివరీ టైం వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. నార్మల్ డెలివరీ సాధ్యం కాదని డాక్టర్ తేల్చేశారు. దాంతో ఆమె కడుపు కోసి ఆపరేషన్ చేసి మాత్రమే బిడ్డను బయటికి తీయగలం అన్నారు. అందుకు ఆమె సమ్మతించింది. ఆ విధంగా ఆమె గర్భాన నువ్వు పుట్టావు. అలా నిన్ను మీ అమ్మ ప్రీతి మొయ్యలేదు, కనలేదు. అప్పటి వరకు పరిచయం లేని, ఎవరో ముక్కు మొహం తెలియని ఒక మహిళ నిన్ను నవమాసాలు మోసింది. ఇది నీ జన్మ తాలూకు గతం అని ముగించింది వసుంధర. తన తల్లి తనను మొయ్యడానికి కూడా ఇష్టపడలేదు అనే భావన రోహిత్కు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అప్పటి వరకు తన తల్లిదండ్రుల మీద ఉన్న కోపం ఇంకా పెరిగిపోయింది. కోపంతోనే అమ్మమ్మ, ఇదంతా ఇప్పుడు నాకు ఎందుకు చెప్పాలి అనిపించింది అని అడిగాడు. ఎందుకంటే ఒక స్త్రీ గర్భం విలువ నీకు తెలియాలి అని. తాగిన మైకంలో నువ్వు ఆ యాదమ్మ కడుపు మీద కాలితో తన్నావు. ఆమె ఎంత బాధ అనుభవించి ఉంటుందో నీకు అర్థం కావాలని. మొట్టమొదటిసారిగా తాను చేసిన పనికి రోహిత్ కళ్లల్లో అసంకల్పితంగా నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు కనబడనీయకుండా తుడుచుకుంటూ, ఇంతకీ నన్ను మోసిన ఆ తల్లి ఇప్పుడు ఎక్కడుంది అని ప్రశ్నించాడు. తెలియదు. ప్రసవం అయిన తర్వాత ఆమె నుంచి నిన్ను తీసుకుని ఆమెకు మరికొంత డబ్బు ఇచ్చి పంపించాం. ఆ తర్వాత ఆమెకు మాకు సంబంధాలు లేవు అని చెప్పింది వసుంధర. ఈసారి కన్నీరు ఆపుకోవడం రోహిత్ వల్ల కాలేదు. అలానే ఏడుస్తూ, అమ్మమ్మ ప్లీజ్ చెప్పు, నీకు తెలిసే ఉంటుంది. అవసరమయ్యాక అమ్మ మనుషులను, వస్తువులను వదిలేస్తుంది. కాని నువ్వు వదిలేయవు. కూలి కోసం ఇటుకలు మోసిన ఆ తల్లి బరువు అని అనుకుని మధ్యలో దించేసుకోకుండా నవమాసాలు నన్ను మోసిన ఆ తల్లిని నేను చూడాలి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. మొట్టమొదటిసారిగా రోహిత్ని ఏడవడం చూసిన వసుంధర అతన్ని ఓదారుస్తూ ఆమె యాద్ అని నిజాన్ని చెప్పింది. నిజమా? ఏమిటి నువ్వనేది? అవును. ప్రసవం తర్వాత యాదమ్మ దగ్గర్నుంచి నిన్ను తీసుకుని ఆమెకు కొంత డబ్బు ఆఫర్ చేశాం. కాని తను తీసుకోలేదు. మన ఇంట్లో పని చేస్తానని అంది. అలా ఇంట్లో పని చేస్తూ నిన్ను చూసుకునేది. నీ మలమూత్రాలు కడిగింది. నీకు చనుబాలిచ్చింది. అంటే నీకు డబ్బా పాలు పట్టబోతూ ఉంటే తనే పాలిచ్చింది. నిన్ను మొయ్యడం మాత్రమే కాకుండా నీకు అమ్మ కాని అమ్మ అయ్యింది. అప్పటి నుంచి మన ఇంట్లోనే పని మనిషిగానే ఉంది. ఊహ తెలిసాక యాదమ్మ తనకు స్నానం చేయించడం మాత్రమే రోహిత్కి గుర్తుంది. దాంతో ఆమెను ఒక పని మనిషిగానే చూసేవాడు. వసుంధర చెప్పిన నిజం విన్న తర్వాత నేను వెంటనే మా అమ్మ యాదమ్మను చూడాలి. ఏ హాస్పిటల్లో ఉంది అని అడిగాడు. వసుంధర ఆస్పత్రి అడ్రస్ చెప్పింది. వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. రోహిత్ హాస్పిటల్లో డాక్టర్ని యాదమ్మ ఆరోగ్యం గురించి వాకప్ చేశాడు. డాక్టర్ అనుమతితో యాదమ్మను ఉంచిన గదిలోకి వెళ్ళాడు. ఆమె హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంది. ఆమె రోహిత్ని చూసింది. ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఈసీజీ మెషిన్లో హార్ట్ బీట్ చూపిస్తోంది. ఈసీజీ లైన్స్ కూడా జిగ్జాగ్గా ఉన్నాయి. హార్ట్ రేట్ కూడా 70కి పైనే చూపిస్తోంది. రోహిత్ ఆమె పాదాల దగ్గర నిలబడి ఆమెకు నమస్కరించాడు. అమ్మా, నన్ను క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. అమ్మమ్మ నాకు అంతా చెప్పింది. కాని పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నించు అని తలదించుకున్నాడు. యాదమ్మ, ఇన్నేళ్లకు నీకు నిజం తెలిసింది. కాని నేను సంతోషంగా లేను. నేను నిన్ను మోస్తున్నప్పుడు
నువ్వు అప్పుడప్పుడు నన్ను తన్నేవాడివి. ఆ దెబ్బలు నాకు మధురంగా, తీయగా అనిపించాయి. కాని నిన్న నువ్వు నన్ను కాలితో కడుపుపై తన్నావు. ఇలాంటి వాడినా నేను నవమాసాలు మోశాను అని ఇప్పుడు బాధపడుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నేను నిన్ను ఎన్నోసార్లు తిట్టాను, అవమానించాను. ముఖం మీద అన్నం ప్లేటు విసిరాను. నేను మంచివాడిగా మారాను. ఈ ఒక్కసారి నా తప్పును మన్నించు అంటూ రోహిత్ ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చాడు. అతని కన్నీటి చుక్కలు ఆమె పాదాల మీద పడ్డాయి. ఈసీజీ మెషీన్లో హార్ట్ బీట్ చూపించడం లేదు. ఈసీజీ లైన్స్ కూడా సమాంతరంగా ఉన్నాయి. హార్ట్ రేట్ 0గా చూపిస్తోంది. ఇదంతా గతి బయట నుంచి గమనించిన డాక్టర్ వచ్చి పరీక్షించి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, సారీ, ఈమె చనిపోయింది అని చెప్పాడు. రోహిత్ నోట మాట రాలేదు. నవమాసాలు బిడ్డలను మోస్తున్న తల్లులకు పాదాభివందనాలతో ఈ కథ అంకితం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.